హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సాధారణంగానే సరే అంటే ఎవరి ఫ్యామిలీలో అయినా సరే ఒక లక్కీ బాండ్ అనేది ఉంటుంది. అంటే పలానా పాప పుట్టిన తర్వాత ఇలా మంచిగా కలిసి వచ్చింది, పలానా బాబు పుట్టాక ఇలా కలిసి వచ్చిందని ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటారు. మన చుట్టుపక్కల కూడా మనం వినే ఉంటాం. ప్రస్తుతం ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి ఒక పాప పేరైతే బాగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కరెక్ట్గా ఒక 24 అవర్స్గా మరీ ఎక్కువగా వినిపిస్తుందని అనుకోవచ్చు. ఇందులో ఫస్ట్గా మనం కానీ గమనించుకున్నట్లయితే జూన్ 20, 2023 మెగా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద సంబరం లాంటి రోజు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ ఉపాసనలకి ఒక కూతురు పుట్టింది. ఆ పాప పేరే క్లింకారా. సో క్లింకారా పుట్టే ముందర ఒక మంచి గుడ్ న్యూస్ తో పుట్టిందనే చెప్పాలి. ఎందుకంటే దానికంటే బిఫోరే మనకి RR సినిమాకి సంబంధించినటువంటి నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి అయితే నామినేట్ అయిందనమాట. ఇది ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కూడా చాలా మంచి న్యూస్. యాక్చువల్లీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా గొప్పగా అయితే అనుకున్నారనమాట ఆస్కార్ కి నామినేట్ అయింది మన వాళ్ళ సినిమా అనేసి. ఇక మెగా ఫ్యామిలీ వాళ్ళ సినిమానే కదా, సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రౌడ్ గా ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ బాండ్ జరిగిన తర్వాత ఈ 2024 ఏప్రిల్ 11th రామ్ చరణ్ కి డాక్టరేట్ రావడం జరిగింది. సో మళ్ళీ అగైన్ ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా. సో నార్మల్గా ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో మనం గమనించినట్లయితే ఓన్లీ చిరంజీవి గారికి మాత్రమే ఉంది ఈ డాక్టరేట్ అనేది. ఆఫ్టర్ దట్ పిలిచి మరీ ఇచ్చారనమాట డాక్టరేట్ మనకి రామ్ చరణ్ కి అయితే. సో ఈ విధంగా అదొక మంచి ప్రౌడ్ మూమెంట్ అనమాట చిరంజీవికి. సో తండ్రికి అయితే ఒక మంచి పాజిటివిటీ అయితే లభించింది. నెక్స్ట్ తాతగారు ఉన్నారనమాట వరుసలో. సో రీసెంట్ గా మనం కానీ గమనించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించిందనమాట. సో ఇది అటువంటి అవార్డు అయితే కాదు. సో కేవలం ఇండియాలో ఉండే వాళ్ళలో చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇచ్చేటటువంటి అవార్డు మన మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కడంతో హోల్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడెక్కడైతే తెలుగు ప్రేక్షకులు అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకునేటువంటి ఒక మూమెంట్ అనే చెప్పాలి. సో ఇది మెగా ఫ్యామిలీకి ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ అండ్ ఒక గుడ్ డే లాంటిది అనమాట. అండ్ దాని తర్వాత జూన్ 4th మెగా ఫ్యామిలీనే కాదు, ఆంధ్ర ప్రజలు కాదు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి రోజు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు పిఠాపురంలో. సో ఎమ్మెల్యే అన్నది చాలా చిన్న పదమే, ఎందుకంటే పవర్ స్టార్ ఉన్నటువంటి క్యాడర్కి ఇది చాలా చిన్న పదం కావచ్చు. బట్ దానికోసం ఆయన పోరాడినటువంటి విధానం, ఆయన కోసం ఆయన వెనక నిలబడినటువంటి ఫ్యాన్స్, సో మొత్తానికి అయితే ఆయనకు విజయాన్ని చేకూర్చిందనే చెప్పాలి. సో ఈ విధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా కొన్ని విషయాలు అయితే జరిగారన్నమాట వాళ్ళ లైఫ్. అంటే గుర్తుండిపోయే రోజులు అంటారు కదా, లైక్ అటువంటి డేస్ వాళ్ళ లైఫ్ లో వచ్చాయి. సో ఇదంతా కేవలం క్లింకారా పుట్టిన తర్వాతే జరగటం వల్ల క్లింకారా ఇస్ ద లక్కీ చామ్ అంటే లక్కీ బోన్ అని ఫీల్ అవుతున్నారు జనాలందరూ కూడా. ప్రస్తుతం ఈ వార్త ఏంటంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో క్లింకారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చింది అనేటటువంటి వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి. సో మీ చుట్టుపక్కల లేదంటే మీ ఫ్యామిలీలోనే అలా ఎవరైనా పుట్టున్నారు అంటే ఎవరైనా పుట్టిన తర్వాత వాళ్ళకి ఎవరికైనా కలిసి వచ్చినట్టు సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళ పేరు వాళ్ళు మీకేమవుతారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మెగా ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.